ఒక దట్టమైన అడవిలో వేగి అనే జింక ఉండేది. వేగికి తాను చాలా వేగంగా పరిగెత్తగలననే గర్వముండేది. ప్రతిరోజూ అడవిలో అటూ ఇటూ గెంతుతూ అందరికీ తన వేగాన్ని ప్రదర్శించేది. అదే అడవిలో దక్ష అనే ఎలుగుబంటి కూడా ఉండేది. దక్ష చాలా నిదానంగా నడిచేది, కాని చాలా తెలివైనది. ఏ పని చేసినా ఆలోచించి చేసేది. అందరూ దక్షను గౌరవించేవారు. ఒకరోజు వేగి దక్ష దగ్గరకు వచ్చి, "నువ్వు చాలా నెమ్మదిగా ఉంటావు దక్ష. నా వేగాన్ని చూడు, నేను నిమిషాల్లో అడవి మొత్తం చుట్టేయగలను" అని ఎగతాళి చేసింది. దక్ష చిరునవ్వుతో, "వేగం ముఖ్యం కాదు వేగి, సమయానికి ఆలోచన ఉండాలి" అని చెప్పింది. హఠాత్తుగా అడవిలో మంటలు చెలరేగాయి. ఎండుటాకులు వేగంగా అంటుకున్నాయి. ఆకాశమంతా పొగతో నిండిపోయింది. జంతువులన్నీ భయంతో అటూ ఇటూ పరుగులు తీశాయి. వేగి భయంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా వేగంగా పరిగెత్తింది. ఏ దారిలో వెళుతున్నానో కూడా ఆలోచించకుండా గందరగోళంలో ముందుకు దూకింది. ఆ తొందరలో వేగి ఒక ముళ్ల పొదలో చిక్కుకుపోయింది. దాని కొమ్ములు ముళ్లలో గట్టిగా ఇరుక్కుపోయాయి. అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. వేగి సహాయం కోసం గట్టిగా అరిచింది. అప్పుడు దక్ష అక్కడికొచ్చింది. మంటలు దగ్గరకు వస్తున్నా దక్ష కంగారు పడలేదు. నిదానంగా అటూ ఇటు చూసి వేగి దగ్గరకు చేరుకోవడానికి సురక్షితమైన దారిని వెతికింది. దక్ష తన బలమైన చేతులతో ఆ ముళ్ల పొదలను విరిచి వేగిని బయటకు తీసింది. "కంగారు పడకు వేగి, నా వెనుకేరా" అని ధైర్యం చెప్పింది. దారిలో భయపడుతున్న కిట్టు అనే చిన్న కుందేలును కూడా దక్ష తన వీపుపై ఎక్కించుకుంది. దక్ష అందరినీ తీసుకుని అడవి చివర ఉన్న నదివైపు నడిచింది. వేగి ఇప్పుడు నెమ్మదిగా దక్ష అడుగుజాడల్లో నడుస్తోంది. మంటలు తాకని సురక్షితమైన మార్గాన్ని దక్ష తన తెలివితో కనుగొంది. నదిని చేరుకున్నారు. వేగికి తన తప్పు తెలిసింది. "నన్ను క్షమించు దక్ష, వేగం కంటే ఓర్పు, తెలివితేటలు గొప్పవని ఈరోజు తెలుసుకున్నాను" అంది. దక్ష నవ్వుతూ అందరినీ హత్తుకుంది.